హాయ్ అండి. ప్రోమో 1 గురించి నేను ఆల్రెడీ రివ్యూ చేశాను, చూడండి. చాలా బాగుంటుంది. అది కెప్టెన్ టాస్క్లో తనుజది తప్ప రైటా అన్నది దానిపైన నేను రివ్యూ చేశాను, చూడండి, నా ఛానల్లో ఉన్నది. ఇప్పుడు ప్రోమో 2 గురించి. ప్రోమో 2లో వచ్చేసి తనుజ తప్పు చేసిందా లేదా అని పంచాయతీ ఉంది కదా, వాళ్ళది దివ్యది తనుజది పంచాయతీ ఉంది కదా. ఆ పంచాయతీలో ఎవరిది రైటు భరణి అని చెప్పేసి భరణి అడగడం జరిగింది కదా. భరణి తనుజ తప్పు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకా అదేవిధంగా స్టేజ్ మీదకి ఫ్యామిలీస్ వచ్చారు కదా, ఎవరి ఫ్యామిలీస్ వచ్చారు, ఎవరిని ఏ పొజిషన్లో పెట్టారు, టాప్ 5 ఏ ఫ్యామిలీ పెట్టుకుంటూ వచ్చింది, టాప్ 5లో పెట్టినటువంటి కంటెస్టెంట్స్ ఎవరెవరు అనే దాని గురించి మాట్లాడుకుందాం. కొంతమందికి ఉన్నటువంటి కంటెస్టెంట్స్ కొంతమంది ఫ్యామిలీలు వచ్చారు కదా హౌస్ స్టేజ్ పైనకి. ఆ ఫ్యామిలీ మెంబర్స్ హౌస్లో ఉన్న వాళ్ళకు కొన్ని ట్యాగులు ఇచ్చారంట. ఆ ట్యాగుల గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ తనుజ ఫ్యాన్స్ ఎవరన్నా ఖచ్చితంగా హట్ అవుతారు. ఎందుకు హట్ అవుతారంటే అక్కడ ఇచ్చినటువంటి ట్యాగులకు తనుజ ఫ్యాన్స్ తీసుకోలేకపోతారేమో, తనుజకి ఇచ్చినటువంటి ట్యాగులను నేను అనుకుంటున్నాను. ఆ ట్యాగుల గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఇంకేంటంటే ఇప్పుడు మళ్ళీ అదే కాకుండా యాంటీబయాటిక్ ఉంది కదా, యాంటీబయాటిక్ రుద్దింది కదా, దానిపైన కూడా ఇష్యూ పైన కూడా మాట్లాడడం జరిగింది. తనుజకు ఫుల్ కోటింగ్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ ఏం చెప్పారు, తనుజ తప్పన్నారా దివ్య తప్పన్నారా, ఆడియన్స్ ఏం చెప్పారు, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమన్నారు. ఇక్కడ కొంతమంది ఆల్రెడీ ప్రోమో చూసేసి రివ్యూ చేసిన వాళ్ళు ఉన్నారు. అక్కడ అప్డేట్స్ రాగానే ఆ అప్డేట్స్ పైన కూడా రివ్యూ చేసిన వాళ్ళు ఉన్నారు. అప్డేట్స్లో తనుజను ఏ పొజిషన్లో పెడితే ఆ రివ్యూవర్లు తీసుకోలేకపోయారు అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ప్లీజ్ దయచేసి ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. యథావిధిగా డైలీ నేను ఇదే చెప్తున్నా, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ మాత్రం చేయండి. ఇప్పుడు ప్రోమో మాట్లాడు. ప్రోమోలో తనుజను వచ్చేసి తనుజ తప్పు చేసిందా లేదా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది కదా. భరణి గారు వచ్చేసేసి తనుజ తప్పు చేసింది సార్, ఆమె ఫస్ట్ టార్గెటింగ్ అని మాట్లాడింది సార్, టార్గెటింగ్ అని మాట్లాడినందుకే గొడవ పెద్దదైంది సార్ అని చెప్పేసి భరణి గారు లేసి అనడం జరిగింది. అక్కడ వీడియో ఫుటేజ్ వేసేసి తర్వాత మళ్ళీ భరణి గారిని అడగడం జరిగింది. నెక్స్ట్ డెమన్ పవన్ కూడా లేచేసి ఫస్ట్ మాట్లాడింది తనుజ సార్, తనుజ మాట్లాడింది తనుజ తప్పు సార్ అని చెప్పి డెమన్ కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఇమాన్యుయల్ లేసేసి తనుజ తప్పు లేదు సార్ ఆ విషయంలో ఉన్నాడు. ఏ విషయంలో తనుజ తప్పు లేదని అంటే యాంటీబయాటిక్ క్రీమ్ రుద్దుతుంది కదా, అదే మన కాలుకు పెయిన్ వచ్చిందని చెప్పేసి, కాలుకు నొప్పి వచ్చిందని చెప్పేసి భరణి రుద్దిన టైంలో ఆ విషయానికి ఇమాన్యుయల్ లేసి తనుజ తప్పు లేదు సార్ అని చెప్పేసి అనడం జరిగింది. ఎందుకంటే తనుజ అక్కడ తను భరణి రుద్దుతా అంటే రుద్దించుకుంది తప్ప తను ఫస్ట్ వద్దని చెప్పిందంట, వద్దని చెప్పినా రుద్దినని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది ఇమాన్యుయల్. అది కరెక్టే. కాకపోతే నీకు అక్కడ నాగార్జున గారు ఏం చెప్పిండు, నీకు కెప్టెన్ కాగానే 2 కొమ్ములు వచ్చినాయా, కొమ్ములు వచ్చేసి ప్రౌడ్నెస్ పెరిగిందా, నువ్వు ఇలానే చేసుకుంటా పోతే అదల పాతాళానికి, అంటే నువ్వు ఒక్క ఇన్సిడెంట్ చాలు, నువ్వు తప్పు చేసినావని ఒక్కటి దొరికితే చాలు అదల పాతాళానికి తొక్కబడతావని చెప్పేసి నాగార్జున గారు ఫుల్ సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. తనుజ కూడా ఫుల్ అంటే ఎమోషనల్ కాలేదు, ఏడవట్లేదు కదా, ఆమె ఏడవడం లేదు, కాకపోతే బాధపడిందంట. దాని తర్వాత దివ్యకు ఫుటేజ్లు వేసేసి అది ఉంది కదా యాంటీబయాటిక్ రుద్దే ఫుటేజీలు, తర్వాత అక్కడ గొడవైన ఫుటేజీలు ఇవన్నీ వేసేసిండ్రు. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ ఉన్నారు కదా, ఆడియన్స్ దివ్య తనుజల గొడవలలో, అదే యాంటీబయాటిక్ రుద్దిన గొడవ ఉంది కదా, యాంటీబయాటిక్ రుద్దిన గొడవలలో ఎవరిది తప్పు ఎవరి రైట్ అని అక్కడ అడిగితే అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ మొత్తము ఒకే తీరుగా తనుజది రైట్ సార్ అని చెప్పేసి అన్నారంట. అక్కడ నాగార్జున గారు మళ్ళీ అది చూపించడం తెలియదు మనకైతే. అదైతే అక్కడ వచ్చినటువంటి అప్డేట్, నాకు అక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది తనుజదని చెప్పారట, తనుజది రైట్ అని చెప్పారట. మనకు ఎపిసోడ్లో వేస్తాడా, ఎపిసోడ్ టైం జరిపి కట్ చేస్తాడో తెలీదు. అక్కడ ఉన్నటువంటి అప్డేట్ మాత్రం అది. ఆ తర్వాతకి నాగార్జున గారు మాత్రం తనుజను బాగానే క్లాస్ పీకిందంట. పీకడమే కరెక్ట్ ఏమో అని అనుకోండి. ఎందుకంటే ఇప్పటి నుండి అయినా తనుజ అనవసరమైన కొన్ని ఇట్లా ఏదే భరణి గారి జోలికి వెళ్ళదు, అనవసరంగా భరణి గారి విషయంలోనే తనుజ తీసుకోవాల్సింది. ఏంటంటే భరణి గారి విషయంలోనే, భరణి గారిని ఎందుకు మధ్యలో లాక్కొచ్చారని చెప్పేసి నాగార్జున గారు అడిగిండు. ఆ విషయంలో జోక్యం చేసుకోదు. అసలు భరణి గారికి ఎంత దూరం అయితే అంత మంచిది. ఇప్పుడు ఒకవేళ నా అంచనా ప్రకారము తనుజ ఫ్యాన్స్ మాత్రం భరణి గారు నామినేషన్లోకి బై లక్కుల నామినేషన్లోకి వస్తే మాత్రం ఖచ్చితంగా భరణి గారు టాప్ 5లో ఉండకుండా ఎలిమినేషన్ అవుతారు. ఎందుకంటే తనుజ ఫ్యాన్స్ కరెక్ట్గా ఇప్పుడు తనుజ తప్పు అని చెప్పేసి ఆయన భరణి గారు లేచిండు, దివ్య తప్పు అనట్లేడు. కాబట్టి అక్కడ అదే విధంగా ప్రోమోలో చూపించిన విధంగానే ఎపిసోడ్లో మాట్లాడిన అనుకోండి, మళ్ళీ ఆపరేషన్ దివ్య అని ఎలా పెట్టారో ఆపరేషన్ భరణి అని ఖచ్చితంగా పెడతారు. ఎందుకంటే భరణి తనుజ ఫ్యాన్స్ ఓట్లు వేస్తేనే, శ్రీజను ఎలిమినేషన్ చేసేసి భరణికి ఓట్లు వేస్తేనే భరణి హౌస్లో ఉన్నాడని చెప్పి అందరికీ తెలిసిన విషయము. ఒకవేళ బై మిస్టేక్లో మళ్ళీ ఇదే అక్కడ ఏది తనుజది తప్పు అని చెప్పేసి ఎపిసోడ్లో కూడా కరెక్ట్గా అట్లనే వచ్చి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆపరేషన్ భరణి అని పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళ బిడ్డ వచ్చినా కూడా మారపోతే భరణి ఏం చేస్తారు, వాళ్ళకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఫ్యాన్స్ కూడా తీసుకోలేరు కదా, తనుజ ఫ్యాన్స్ కూడా తీసుకోలేరు. ఇక్కడ ఎక్కువ మొత్తంలో ఫ్యాన్స్ బేస్ ఉందంటే ఎవరికంటే తనుజకి. తనుజ ఫ్యాన్స్ ఎవరినైతే టార్గెట్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా అసాం టికెటే, అదైతే కన్ఫర్మ్. ఇప్పుడు
ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారంటే కళ్యాణ్, భరణి, ఇమాన్యుల్, దివ్య వీళ్ళ నలుగురు ఫ్యామిలీ మెంబర్సే రావడం జరిగింది. ఎందుకంటే ఇవాళ ఎక్కువ కోటింగ్లు బీగడము, టాస్క్ పైన, తర్వాత పంచాయతీ పైన, యాంటీబయాటిక్ వృద్ధి పైన ఇవన్నీ ప్రోమోలు వీడియోలు వేసేసి వాటి మీద కాసేపు ఉతకడం జరిగింది. కాబట్టి ఈ నలుగురినే పిలవడం జరిగింది. లేకపోతే ఇంకా 2-3 వచ్చేటోళ్ళే కానీ ఈ నలుగురిని పిలవడం జరిగింది. ఆ నలుగురు ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత ఎవరిని ఏ పొజిషన్లో ఫ్యామిలీ మెంబర్స్ పెట్టిరన్న దాని గురించి ఆర్డర్ చూద్దాము. ఆర్డర్లో వచ్చేసి ఫస్ట్ భరణి ఫ్యామిలీ వచ్చింది. భరణి ఫ్యామిలీ నుంచి వెళ్ళి నాగబాబు వాళ్ళ అమ్మ వచ్చింది. నాగబాబు గారు వాళ్ళ అమ్మ ఇద్దరు రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి నాగబాబు గారు మాత్రం భరణిని ముందు పెట్టండి. ఎవరి ఫ్యామిలీ వస్తే వాళ్ళది ముందు పెట్టారు స్టిక్, అంటే ఫస్ట్ పొజిషన్లో వాళ్ళని పెట్టుకుంటారు. కాబట్టి భరణి గారు నెంబర్ 1లో పెట్టిరు, తనుజని నెంబర్ 2లో పెట్టిరు. ఇక్కడ ఇమాన్యుల్ వచ్చేసి నెంబర్ 3లో పెట్టిండు. 4లో వచ్చేసి సుమన్ శెట్టి గారిని, 5లో వచ్చేసి సంజయ్ గారిని పెట్టిరు. ఎందుకు ఇలా పెట్టిరంటే ఇక్కడ భరణి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళంతా భరణికి ఎవరైతే దగ్గర ఉన్నారో భరణికి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళని చెప్పేసి వాళ్ళు ఫీల్ అయ్యారు కదా. తనుజతో ఉంటే ఓట్లు పడతాయని చెప్పేసి వాళ్ళ బిడ్డ కూడా అనుకున్నది కదా. తనుజ బాండింగ్ బాగుందని చెప్పేసి వాళ్ళ డాడీకి ఒత్తి చేసి ఏమంటారు మరీ గుర్తు చేసి చెప్పింది కదా. అందుకనే ఇక్కడ ఇమాన్యుల్ అమ్మవారు సంజన గారు, భరణి గారి తమ్ముడు ఎవరు సుమన్ శెట్టి గారు, భరణి గారి తమ్ముడు ఎవరు ఇంకా మన ఇమాన్యుల్, ఇలా అనుకున్నారు. కాబట్టి ఇక్కడ మంచిగా బాండింగ్ ఉంది, వీళ్ళ ఫ్యామిలీ బాండింగ్ ఉంది. వీళ్ళ ఓటింగ్ మా భరణికి సెట్ అవుతుంది మా దాని ఉద్దేశంతో వీళ్ళ 5గురిని పెట్టడం జరిగిందని నాకు అనిపించింది. మీకేమనిపించింది కామెంట్ చేయండి. ఇక్కడ వాళ్ళు నిజంగా షో చూస్తుంటే మాత్రం కళ్యాణ్ పేరు వచ్చేది ఇలా. కళ్యాణ్ పేరు భరణి గారి ఫ్యామిలీ, కళ్యాణ్ పేరుని పెట్టలేదు. అక్కడ నాగబాబు గారు వాళ్ళ అమ్మ కాబట్టి మరి వాళ్ళకి అనిపించింది పెట్టింది. మనం వాళ్ళని తప్పు పట్టిన అవసరం లేదు. వాళ్ళకి ఏమనిపించిందో అది పెట్టుకుంటూ పోయారు. కాకపోతే నేను అనేది ఏంటంటే కళ్యాణ్కు ఆ టాప్ 5 అర్హత లేదా అని నాకు అనిపించింది. టాప్ 5 అర్హత ఎందుకు లేదు కళ్యాణ్కి? సుమన్ శెట్టి గారికి, సంజన గారికి ఉందా? రీతు చౌదరికి, డెమానికి, కళ్యాణ్కి టాప్ 5 అర్హత లేదా అని అనిపించింది. వీళ్ళు ఏది వాళ్ళకి ఫేవరిజం కలిగించినటువంటి వాళ్ళనే పెట్టుకున్నారేమో అని నాకు అనిపించింది. ఇక్కడ అదైతే రాంగ్ స్టెప్ రైట్ స్టెప్ అనేది వాళ్ళ విజ్ఞతకు మన వాళ్ళని తప్పు పట్టిన అవసరం లేదు, వాళ్ళకే తెలియాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ వాళ్ళ డాడీ వచ్చిండు, కళ్యాణ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చిండు. కళ్యాణ్ వాళ్ళ డాడీను కళ్యాణ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చిండు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి కళ్యాణ్ను మాత్రం టాప్ 1లో పెట్టిండు. కళ్యాణ్ టాప్ 1లో పెట్టిరు వాళ్ళు. ఇక్కడ ఎవరు ఫ్యామిలీస్ వాళ్ళని టాప్ 1లో పెట్టుకుంటారు. కళ్యాణ్ టాప్ 1లో పెట్టిండు. టాప్ 2లో వచ్చేసి ఇమాన్యుల్ని పెట్టిండు. టాప్ 2లో ఇక్కడ ఇమాన్యుల్ పెట్టిండు. టాప్ 3లో వచ్చేసి తనుజని పెట్టిండు. టాప్ 4లో రీతి చౌదరిని, టాప్ 5లో డెమాన్ పెట్టిరు. ఇక్కడ ఈ ఆర్డర్ అంతా ఇదంతా కరెక్టే. కానీ ఇక్కడ ఇలా తారుమారు అవుతారు. ఇలా మాత్రం వీళ్ళు కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ పెట్టింది మాత్రం కరెక్ట్ పెట్టిరు. కాకపోతే తారుమారు అవుతారు. ఇమాన్యుల్ తనుజ లేకపోతే ఇక్కడ రీతు, డెమాన్ ఇలా తారుమారు అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని నేను అనుకుంటున్నాను ఇలా ప్లేసెస్. కానీ ఇలా ఈ టాప్ 5 కంటెస్టెంట్స్ అని చెప్పేసి వీళ్ళు గెట్ చేసి పెట్టింది అయితే నాకు తెలిసిన ఆర్డర్ కూడా ఇట్లనే ఉండొచ్చు అని అనుకుంటున్నా. ఓకే అనిపించింది. కాకపోతే ఇమాన్యుల్ ప్లేస్, తనుజ ప్లేసు, కళ్యాణ్ ప్లేస్ ఈ 3 ప్లేసులు మాత్రం చేంజ్ అవుతాయి, ఖచ్చితంగా చేంజ్ అవుతాయి. రీతు చౌదరి కూడా చేంజ్ అవుతుంది. రీతు చౌదరి, డెమాన్ కూడా చేంజ్ అవుతుంది. వీళ్ళ అంటే టాప్ 5లో పెట్టడానికి అయితే వీళ్ళకి అర్హత ఉందని చెప్పి పెట్టవచ్చు. కానీ ఆర్డర్ వైజ్గా చూస్తుంటే చేంజ్నెస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇమాన్యుల్ ఫ్యామిలీ వచ్చేసి టాప్ 1 ఇమాన్యుల్ పెట్టిరు. టాప్ 2 వచ్చేసి తనుజని పెట్టిరు. టాప్ 3 వచ్చేసి కళ్యాణ్ పెట్టేసిరు. టాప్ 4 వచ్చేసి రీతుని పెట్టిరు. టాప్ 5 వచ్చి డెమాన్ పెట్టిరు. వీళ్ళు కూడా కరెక్ట్గా పెట్టిరు కానీ సీక్వెన్స్ కరెక్ట్ లేదనిపించింది. వీళ్ళు కూడా కరెక్ట్గా టాప్ 5 అనేది గెట్ చేసి వీళ్ళు ఉంటారని చెప్పేసి పెట్టడం జరిగింది. ఇక్కడ సేఫ్ గేమ్ అయితే ఎవరు ఆడలేదు, బాగానే మంచిగా ఆడినట్టు అనిపించింది. ఎందుకంటే ఇక్కడ భరణి గారు ఎవరితో గొడవ పెట్టుకోవద్దు అన్నది పెట్టడం జరిగిందండి. భరణి గారి ఫ్యామిలీ ఏంటంటే నువ్వు వీళ్ళతో గొడవ పెట్టుకోకు, వీళ్ళు టాప్ 5లో ఉన్నారన్నట్టుగా ఇంటిచ్చినట్టుగా అనిపించింది తప్ప ఇంకా ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ దివ్య వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది. దివ్య వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి ఇక్కడ ఇమాన్యుల్ని టాప్ 1లో పెట్టిరు. దివ్యని టాప్ 1లో పెట్టలేదు, ఇమాన్యుల్ని టాప్ 1లో పెట్టిరు. తనుజను టాప్ 2లో పెట్టిరు. తర్వాత భరణిని వచ్చేసి టాప్ 3లో పెట్టిరు. సుమన్ శెట్టిని వచ్చేసి టాప్ 4లో పెట్టిరు. దివ్యని వచ్చేసి టాప్ 5లో పెట్టిపోయారు. ఎందుకంటే దివ్యని ఆయంత మాత్రం పెట్టకపోతే ఎక్కడ ఇక బాగుండదు అని చెప్పేసి పెట్టిరు. ఇక్కడ కళ్యాణ్ని మాత్రం ఇలా చేర్చలేదు. అంటే ఇక్కడ భరణి గారి కంటే, సుమన్ గారి కంటే, దివ్య కంటే, సార్ దివ్య అంటే వాళ్ళ ఫ్యామిలీ కాబట్టి పెట్టుకున్నారు అనుకుందాం. భరణి కంటే, సుమన్ కంటే కళ్యాణ్ టాప్ 5లో ఉండే కంటెస్టెంట్స్ కాదా నాకు అనిపించింది. వాళ్ళంతా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్, మంచిగా చదువుకున్న వాళ్ళే. వీళ్ళకు షోను ఫాలో అవుతా ఉంటారు. వాళ్ళ అమ్మ వచ్చి పెద్ద పిట్టకథ చెప్పిపోయింది. ఇవన్నీ చూస్తున్నారు. ఎవరు ఓటింగ్లో ఉన్నారు, ఎవరితో పెట్టుకోవద్దు బిడ్డ, నువ్వు అక్క, చెల్లె, తమ్ముడు అన్నట్టుగా ఇలాంటి బంధాలు కలిపిపోయినటువంటి పేరెంట్స్ ఇక్కడ భరణి గారిని టాప్ 3, సుమన్ గారి టాప్ 4లో పెట్టడం అనేది ఏందో నాకు తెలియదు. కళ్యాణ్ అయితే ఇలా చేర్చలేదు. దివ్యనికిత వాళ్ళ ఫ్యామిలీ కళ్యాణ్ చేర్చలేదని నాకు అనిపించింది. మీకేమనిపించిందని కామెంట్ చేయండి. ఇది వీళ్ళ దాంట్లో మొత్తం అంత సెఫిల్ చేసినా కూడా కరెక్ట్ పొజిషన్ అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక ఇమాన్యుల్ కోసం మాత్రం అవినాష్ వచ్చిండు, వాళ్ళ బ్రదర్ వచ్చిండు.
డానియల్ వాళ్ళ బ్రదర్ డానియల్ వచ్చిండు. తర్వాత కళ్యాణ్ కోసం వచ్చి వాళ్ళ డాడీ వచ్చిండు, వాళ్ళ ఫ్రెండ్ వచ్చిండు. దివ్య కోసం మాత్రం వాళ్ళ బ్రదర్ వచ్చిండు, వాళ్ళ దివ్య వాళ్ళ ఫ్రెండ్ సోనాలి ఫ్రెండ్ వచ్చిండు అన్నట్టు, అమ్మాయి వచ్చింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు వచ్చిన తర్వాత కొన్ని ట్యాగులు ఇచ్చిర్రు. ఈ ట్యాగులు చూస్తే వాళ్ళ తనుజ ఫ్యాన్స్ అయితే ఫీల్ అవుతారేమో అని నాకు అనిపించింది. తనుజ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా కట్టప్ప ట్యాగ్ మాత్రం అవినాష్ తనుజకి ఇవ్వడం జరిగింది, కట్టప్పట అవినాష్ ఇవ్వడం జరిగింది. తర్వాత మహానటి అనే ట్యాగ్ కూడా తనుజకు రావడం జరిగింది. ఎక్కువ శాతం మహానటి కట్టప్ప అనే ట్యాగులు తనుజకు రావడం జరిగిందట. మహానటి కట్టప్ప అనే ట్యాగులను హౌజ్లో ఇవ్వడం జరిగింది తనుజకి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కళ్యాణ్కి వచ్చేసి గజని అనే ట్యాగ్ ఇచ్చిరట. కళ్యాణ్కి వచ్చేసి గజని అనే ట్యాగు, రీతుకి వచ్చేసి ఆసిని అనే ట్యాగ్ ఇచ్చిరట. రీతు ఆసిని అంటది కదా, ఆసిని అనే ట్యాగు రీతికి ఇవ్వడం జరిగింది. ఇది ఈరోజు అప్డేటు. ఇంకా ఏమన్నా మార్పులు సేర్పులు అనేవి మనకు ఎపిసోడ్లో జరిగితే ఇంకొక రెండు ప్రోమోలే వదులుతారని అనుకోవడానికి ఇంకా టైం ఉంది కాబట్టి ఇది జరగబోతుంది. ఈ ఏమంటారు ఇప్పుడు నేను చెప్పిన దానిపైన మీకు ఎవరిది రైట్ ఎవరిది రాంగ్, ఎవరు టాప్ అంటే మీరు టాప్ 5 కరెక్ట్ సీక్వెన్స్లో కామెంట్ చేయండి. ఎవరు టాప్ 5లో ఉంటారన్నది సీక్వెన్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకేం జరుగుతుందని చూసి దానిపైన వీడియో చేస్తాను. మరిన్ని అప్డేట్ కోసం మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మాత్రం ఆన్ చేసి పెట్టించుకోండి. బాయ్ ఫ్రెండ్స్.